మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు సీదిరి అప్పలరాజు గారు ఉన్నారు. నమస్కారం సార్. ఈశ్వర్ గారు నమస్కారం అండి. అలాగే సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. సార్, ఇవాల్టి నుంచి కొద్ది రోజులు వెనక్కి వెళ్దాం సార్. జూలై 22 బుధవారం రోజు సాయంత్రం చెప్పండి ఈశ్వర్. మీరు జైలుకి వెళ్లాల్సినటువంటి క్షణం అది. నిజానికి ఆ క్షణం ఆ రోజున మీకేమనిపించింది? యాక్చువల్లీ ఈశ్వర్ గారు, ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 40 days ఈ ఎంటైర్ ఈ ఎపిసోడ్ జరిగి. అంటే మా అబ్బాయిని ఇబ్బంది పెట్టడం, తదుపరి నన్ను ఇబ్బంది పెట్టడం. ఒక మాటలో చెప్పాలి అంటే, ఈ సందర్భంగా నేను మరొకసారి మీ ద్వారా ప్రజలకు కూడా నేను తెలియజేయదలుచుకుంటున్నాను ఈశ్వర్ గారు. ఈ ప్రభుత్వం, ఈ అలయన్స్ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ప్లీజ్ మార్క్ మై వర్డ్, ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని, లేకపోతే ఇంకోటి అని, దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి అధికారులను, పోలీసులను, అన్ని వ్యవస్థలను ఏ మాదిరి ఉపయోగించుకుంటున్నారో అని చెప్పడానికి నా ఎపిసోడ్ అయితే ఒక ఉదాహరణ నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుచేత ఈ మాట చెప్తున్నానంటే ఈశ్వర్ గారు, ఇంత ఘంటాపదంగా చెప్తున్నానంటే, యాక్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. ప్రాణం కోల్పోయినటువంటి ఫ్యామిలీ పట్ల ఆ కన్సర్న్ మాకు కానీ, సిద్ధు వాళ్ళ ఫ్యామిలీకి కానీ, మా అందరికీ ఉంది. వాళ్ళకి ఏ మాదిరి న్యాయం చేయాలన్నటువంటి డిస్కషన్స్ కూడా చేశారు వాళ్ళ పెద్దలు. వీళ్ళందరూ కలిసి ఏ మాదిరి న్యాయం చేయాలన్నటువంటి కొన్ని డిస్కషన్స్ కూడా చేయటం జరిగింది. అండ్ పోలీస్ అఫీషియల్స్ ఎట్ ద గ్రౌండ్ లెవెల్, అంటే మా ఎస్హెచ్ఓ, మా స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్కి సంబంధించినటువంటి సెక్షన్ల పైనే ఒరిజినల్గా కూడా కేసు పెట్టి దాన్ని యాక్సిడెంట్ మాదిరి దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం జరిగింది. బట్ ప్రభుత్వ పెద్దలు ముందుగా ప్రభుత్వ పెద్దలకు అనే దానికంటే ముందు కూడా ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నటువంటి ఒక సెట్ ఆఫ్ మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఈ రాష్ట్రంలో ఉన్మాదాన్ని సృష్టిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజల మధ్య అశాంతిని సృష్టిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుల మధ్య పొరపచ్చాలు లేదా కక్షలు కాపన్యాలకు కారణమవుతూ ఉన్నటువంటి దట్ సెట్ ఆఫ్ మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి అండ్ TV5, వాళ్ళు పని కట్టుకొని అంశాన్ని ఒక డైరెక్షన్లో ప్రచారం చేస్తూ ఈ మాదిరే మీరు చేయాలి అన్నటువంటి ఒక డైరెక్షన్ని ప్రభుత్వ పెద్దలకి ఇంపోజ్ చేస్తూ, తద్వారా ప్రభుత్వ పెద్దలు దాని మీద యాక్షన్ తీసుకునే విధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు కానీ, ఇతరత్ర అధికారులు కానీ కేవలం ఒక మాటలో చెప్పాలంటే పాత్రదారులుగా మారిపోయి, సూత్రధారులంతా కూడా పైన కూర్చొని, మా అబ్బాయి 18 సంవత్సరాలు పూర్తయినటువంటి పిల్లోడు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, తనతో పాటు సిద్ధు ఉన్నాడు, వాట్ ఎవర్ ద ఇది మేబీ దట్ వాజ్ అన్ యాక్సిడెంట్ మాదిరి మీరు ట్రయల్ చేస్తుంటే, సెక్షన్స్ పెట్టుంటే ఇక్కడ అసలు చర్చే లేదు. కానీ జస్ట్ బికాస్ హీఈస్ మై సన్, డాక్టర్ అప్పలరాజు కొడుకు, డాక్టర్ అప్పలరాజు జగన్మోహన్ రెడ్డి గారి మనిషి, ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి అన్యాయాలను, అక్రమాలని నిర్మోహమాటంగా, ముక్కుసూటుగా ప్రశ్నిస్తాడు. మా మత్స్యకారులకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఈ పోర్టులు ప్రైవేటైజేషన్ కావచ్చు, హార్బర్లు ప్రైవేటైజేషన్ కావచ్చు, దీనిపైన ఫిషర్మెన్ ఫోక్స్లో ఒక రకమైనటువంటి రాబోయే రోజుల్లో ఉద్యమ బాటలు వేసేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఒక్కటి, ఏదో ఒకటి చేసి జైల్లో పెడితే తప్ప దీన్ని అడ్డుకట్ట వేయలేరు అన్నటువంటి కేవలం ఒక్క భావనతో నన్నైతే జైలుకు పంపించారని నేనైతే భావిస్తున్నాను ఈశ్వర్ గారు. బట్ వన్ థింగ్ ఈశ్వర్ గారు, మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, అరెస్ట్ చేసే సమయంలో మీరు ఏం ఫీల్ అయ్యారు, ఎలా ఫీల్ అయ్యారు అని. అవును, అరెస్ట్ చేసే టైంలో మా ఫ్యామిలీ అంతా ఇన్ఫ్యాక్ట్ నాతోనే ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా భయం ఉంటుంది, లేకపోతే ఆవేదన ఉంటుంది, ఏడ్చేటటువంటి ఎమోషనల్ అవుట్బర్స్ట్ ఉంటాయి. దాన్ని పక్కన పెడితే ఆ సమయంలో, ఆ క్షణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాస్తవంగా యాజ్ ఎ డాక్టర్ నాకు అంత పెద్ద ఫ్యామిలీ లేదు ఈశ్వర్ గారు. ఇది నేనైతే చాలా మనస్ఫూర్తిగా చెప్పాలని అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. ఇది నాకు అంత పెద్ద ఫ్యామిలీ లేదు నాకు యాజ్ ఎ డాక్టర్గా, బీయింగ్ ఏ డాక్టర్గా. అప్పుడు నాకు
ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత, సమన్వయకర్త అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఇంత పెద్ద ఫ్యామిలీని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను, కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటే. ఏదో మీడియాలో హైప్ కోసం నేను చెప్పేది కాదు, చాలా మనస్ఫూర్తిగా ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను.